ఆయనకి మనం నమస్కారం చేసినట్టు ఉంటుంది కృతజ్ఞతగా. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇవి. నెక్స్ట్ చేయబోయే ఆసనాలన్నీ కూడా మనకు బాగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఆసనంలో మనం శరీరాన్ని బాగా సాగదీస్తాం కాబట్టి. ఓం నమః శివాయ, శివాయ నమః. ఇది ఢమరుక ముద్ర అంటారు దీన్ని. మెల్లమెల్లగా గాలి పీలుస్తూ పీలుస్తూ శరీరాన్ని బాగా పైకి సాగదీస్తాం. ఉండలేనప్పుడు గాలి వదులుతూ వదులుతూ మెల్లగా కిందకు వస్తాం. ఓం నమః శివాయ, శివాయ నమః. రెండవది ముద్గర అంటారు. ఇది అంటే గద అంటారు దీన్ని. ఇది కూడా అంతే. గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ మెల్లగా కిందకు. ఓం నమః శివాయ, శివాయ నమః. ఇది ఖడ్గ ముద్ర అంటారు. గాలి వదులుతూ మెల్లగా కిందకు. ఓం నమః శివాయ, శివాయ నమః. ఇది త్రిశూల ముద్ర, లాస్ట్ ముద్ర. గాలి వదులుతూ కిందకు. ఓం నమః శివాయ, శివాయ నమః. ఈ 4 భంగిమలు చిన్నతనంలో చేస్తే, అంటే పెరిగే వయసులో చేస్తే పొడుగ్గా పెరుగుతారు పొట్టివాళ్ళు. తర్వాత బ్యాక్ ఏక్ ఉండే వాళ్ళకి, స్పాండిలైటిస్ ఉండే వాళ్ళకి, చివరికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచివి ఈ 4 భంగిమలు. ప్రతి ఒక్క ఆసనం ఏంటంటే గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకు వస్తాం కదా, శరీరాన్ని బాగా సాగదీస్తాం కాబట్టి నెక్స్ట్ చేయబోయే ఆసనాలు మనకు సునాయాసంగా వచ్చేస్తాయి. ఇది శివ నమస్కార్. సూర్య నమస్కార్ సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టే 12 మంత్రాలు, 12 భంగిమలు. ఈ 12 మనం ప్రతిరోజు చేసామంటే, టైం ఉంటే 12 రౌండ్లు చేయొచ్చు, లేదు అనుకుంటే అట్లీస్ట్ 3 రౌండ్లైనా మీరు చేయండి. చాలా మంచివి. అప్ టు బాటమ్, కాలి బటన్ వేలు నుండి తల భాగం వరకు మనకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇవే కాకుండా మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ అయిన అవయవాలన్నీ కూడా, కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్స్, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి ఈ మంత్రం చెప్తూ మనం చేశామంటే. ఇది నాకు శ్రీ సూర్య రాఘవ దీక్షితులు ఆ గురువుగారు నేర్పించారు, నా మొదటి గురుజీ. ఓం మిత్రాయ నమః. గాలి పీలుస్తూ మెల్లగా చేతుల పైకి, వీలైతే వెనక్కి వెళ్ళొచ్చు, లేదా హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేసినా చాలు. ఓం రవయే నమః. ఇలా ఉన్నా చాలు. ఓం సూర్యాయ నమః. గాలి వదులుతూ మెల్లమెల్లగా కిందకు. ఇలా చేసినా చాలు, వస్తే ఇలా చేసినా చాలు. బిగినర్స్ ఇంత వచ్చినా చాలు, లాభం అయితే వస్తుంది. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్య
हिरण्यगर्भाय नमः। ॐ मरीचये नमः। ॐ आदित्याय नमः। ॐ सवित्रे नमः। ॐ अर्काय नमः। ॐ भास्कराय नमो नमः। గురు నమస్కారాలు. నా రెండవ గురుజీ మల్లాడిహళ్ళి రాఘవేంద్ర స్వామీజీ చెప్పించారు. మనం ఎక్కడ చూసినా కూడా ఇండియా మొత్తము సూర్య నమస్కారం తెలుసు అందరికీ, కానీ గురు నమస్కారం చాలామందికి తెలియవు. అయితే ఆ గురుజీ దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ గురు నమస్కారం తెలుసు. గురు నమస్కారం అనగానే హనుమంతుడికి పెట్టే నమస్కారాలు ఇవి. సో హనుమంతుడు ఎవరంటే వీరుడు, అయితే ఏమి లేనివాడు అంటే అహం లేనివాడు. అట్లాగే భీముడు ఎవరు, ఆయన బలవంతుడు అయినా కూడా ఆయనకి ఏముంది, అహం ఎక్కువ. ఎప్పుడు నేను 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 అంటుండేవాడు. అయితే ఒకసారి ఏమైందంట, ద్రౌపది కదా, నీకేం కావాలి సఖి అంటే ఆమె అడుగుతుందట, నాకు పుష్పాలు కావాలా స్వామి, సౌగంధిక పుష్పాలు. ఓ షింతేనా, ఏముంది చిన్న కోరిక, చిటికలో తీర్చేస్తా అని చెప్పేసి వెళ్తాడంట. ఎక్కడికి, కామ్యక వనానికి వెళ్తాడంట. వెళ్ళేటప్పటికి అక్కడ పడుకొని ఉంటుంది ఏంటి, ముసలి కోతి రూపంలో హనుమంతుడు తోక ఇలా పెట్టుకొని ఉంటాడు కదా. ఈ ముసలి కోతి తోక నేనెత్తలేనా అని చిటికనే వెళ్తే ఇలా అంటాడట, వస్తుందా? आज हम कर रहे हैं मास्टर क्लास इन घी मेकिंग, लेकिन एक बात साफ कर लेते हैं कि मक्खन पिघलाना घी बनाना नहीं होता है। రాదు. ఒక చేతితో ఇలా అంటాడంట, రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి, ఈ కోత అయినా కూడా చాలా బలం ఉంది దీనికి అని చెప్పేసి రెండు చేతుల్లో పట్టి ఇలా అంటాడట పైకి, అయినా రాదు. అప్పుడు ఏమొస్తుంది, ఆకాశం అని చెప్తుందట, నీకు చాలా అహం ఉంది, నాకే నా అంత బలవంతుడు లేడని కదా, అందుకే నువ్వేం చేస్తావు, గురువుకి నమస్కారం చేయి, అప్పుడు తొలగిపోతుంది. అంటే అహమంతా వదిలిపెట్టేసి అప్పుడు భీముడు హనుమంతుడికి పెట్టాడంట ఈ నమస్కారాలు. చేద్దాం. ఓం శ్రీ హనుమతే నమః. హనుమద్వజాసన్, హనుమద్వజ వందనాసన్, ఏకపాద ప్రసరణాసన్, ద్విపాద ప్రసరణాసన్, భుజంగాసన్, ఆకుంచిత భూధరాసన్, ఏకపాద ప్రసరణాసన్, హనుమధ్వజ వందనాసన్, సమస్థితి. ఇదే గురు నమస్కారం. ఇలాంటివి 3, 5, 7, 9, 11 ఇలానే చేసుకోవచ్చు. అయితే జిమ్కి పోకుండా కూడా మనకంత శక్తి వస్తుంది. ఆ 6 ప్యాక్స్ అంటారే, అట్లాంటిది మీరు ఎలాంటి ఉపకరణాలు లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు నా రెండవ గురుజీ. నా పేరు రాజమణి దివాన్.